ఊర్లలో పేరు రాసేది అధ్యక్ష, గోడల మీద రాసేది ఓ స్త్రీ రేపు రా అని. ఇలా వీళ్ళ పరిపాలన అట్లే ఉంది అధ్యక్ష. పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్. 8+8 నార్మల్ గా అయితే 16, కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం 8+8 ఖచ్చితంగా గుండు సున్నాయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. ఇదే ముఖ్యమంత్రి గారు మళ్ళా కొండపోచమ్మ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్లు తెస్తా అంటారు. అందుకే అంటున్నా అధ్యక్ష, అపరిచితుడు. తెలంగాణ జాతి పిత వీళ్ళెవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆరే. తెలంగాణ బూతు పిత రేవంత్ రెడ్డి గారు అవుతారు. బూతు పితగానే ఆయన మిగిలిపోతాడు భవిష్యత్తులో. అధ్యక్ష, ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష? మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా అధ్యక్ష? అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు, మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు. నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు. నువ్వు ఏమనుకున్నా ఏం ఫరక్ పడదు, నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరక్ పడదు. జైళ్లకు భయపడం, కేసులకు భయపడం, అడుగుతూనే ఉంటాం. మీ 420 హామీల విషయంలో అడుగుతూనే ఉంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్.